Hi everyone. ఈరోజు k closest points to origin problem చూద్దాం. Given an array of points where points of I is equal to xi, y, yi represents a point on xy plane and an integer k. Return k closest points to origin 0, 0. The distance between 2 points on xy plane is Euclidean distance, which is root of x minus x1 minus x2 square plus y1 y1 minus y2 square. అయితే you may return answer in any order. The answer is guaranteed to be unique, except for the order that is in అంట. అయితే మ్, ఇక్కడ ఏమి ఇచ్చిండంటే ఇక్కడ XY ప్లేన్ ఇచ్చిండు, ఇంకా ఆ, ఇక్కడ పాయింట్స్ ఇచ్చిండు. సో మనకు ఒక క్లోజెస్ట్ పాయింట్ అడుగుతుండు, k ఈక్వల్ టు అంటే ఒక క్లోజెస్ట్ పాయింట్ ఆరిజిన్ కి 0, 0 ఈడ ఆరిజిన్ అన్నమాట, దానికి అడుగుతున్నాడు అనమాట. సో 0, 0కి క్లోజెస్ట్ పాయింట్ వచ్చేసి -2, 2 అని అంట. సో అది ఎట్లా అంటే ఒక్కసారి ఓపెన్ బోర్డ్ చేస్తా. హ్మ్. ఇక్కడ వచ్చి ఈ ప్రాబ్లం కాపీ చేస్తా. ఇంకా సో మనకి ఇట్లా పాయింట్స్ ఇచ్చిండు. అయితే యూక్లిడియన్ యూక్లిడియన్ థియరం ప్రకారం యూక్లిడియన్ డిస్టెన్స్ వచ్చేసి రూట్ ఆఫ్ x1 మైనస్ x2 స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 స్క్వేర్, ఇది అన్నమాట. సో ఫస్ట్ పాయింట్కి వచ్చేసి మనకు మనకు ఆరిజిన్ నుంచి కావాలి కాబట్టి డిస్టెన్స్ 0, 0 ఉంటుంది ఆరిజిన్. అయితే మనకి దీని డిస్టెన్స్ వచ్చేసి ఈ పాయింట్ ది డిస్టెన్స్ వచ్చేసి ఆరిజిన్ నుంచి 1 మైనస్ 0 స్క్వేర్ రూట్ ప్లస్ 3 మైనస్ 0 స్క్వేర్. అయితే ఇక్కడ మనకి ఈడ స్క్వేర్ రూట్ ఉంటుందిగా, ఇది మనం కోడ్లో ఇగ్నోర్ చేస్తాం, ఎందుకంటే స్క్వేర్ రూట్ పెట్టకున్నా మనం డిస్టెన్స్ ఏది క్లోజెస్టో చెప్పగలుగుతాం. సో ఈ స్క్వేర్ రూట్ వేయకుండా జస్ట్ ఇది ఒక స్క్వేర్ ఒకటే చేసుకుంటాం, ఇంటర్నల్ స్క్వేర్స్. సో అప్పుడు ఇది 1 వస్తుంది, ఇది 9 వస్తుంది. సో ఈడ 10 అవుతుంది. సో ఇది ఒకటి 10 వస్తుంది ఫస్ట్ పాయింట్, ఇది 1, 3 ఇది. తర్వాత సెకండ్ వచ్చేసి మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ -2 మైనస్ 0 ప్లస్ 2 మైనస్ 0 స్క్వేర్ వచ్చేసి ఇది వచ్చేసి ఈ స్క్వేర్ ఇగ్నోర్ చేస్తున్నాం కదా, ఇది వచ్చేసి 4 అవుతుంది. 4 ప్లస్ 4 వచ్చేసి 8 అవుతుంది. ఓకే, 8 అవుతుంది. ఇది దీనిది వచ్చేసి ఇప్పుడు 8, -2, 2. సో మనకి క్లోజెస్ట్ డిస్టెన్స్ ఉన్నది, ఒక్క క్లోజెస్ట్ డిస్టెన్స్ ఉన్నది రిటర్న్ చేయమన్నాడు. సో ఇది ఒక్కటి మనం రిటర్న్ చేస్తాం, ఇదే క్లోజెస్ట్ కాబట్టి 8 డిస్టెన్స్ లెస్ ఉంది కాబట్టి మనం ఇది రిటర్న్ చేస్తాం. అయితే ఇది స్ట్రక్చర్ చూస్తుంటే మనకు మిన్ హీప్ లాగా ఉంది. సో మనం ఇది మిన్ హీప్ లా పెడతాం అన్నమాట. సో మిన్ హీప్ లా యాడ్ చేయడం, ప్రతి ఎలిమెంట్ ని యాడ్ చేయడం, ఇక్కడ ఉండే ప్రతి ఎలిమెంట్ ని యాడ్ చేయడం మనకు ఆల్మోస్ట్ O ఆఫ్ n టైమ్స్ తీసుకుంటుంది. ఇంకా ఇంకా మనకు రిట్రీవల్ అంటే ఈ దీనిలో రిట్రీవ్ చేయడానికి, k ఎలిమెంట్స్ ని రిట్రీవ్ చేయడానికి k ఆఫ్ సారీ k log n టైమ్స్ తీసుకుంటుంది.
ఎందుకంటే ప్రతి ఎలిమెంట్ ఆల్మోస్ట్ మనకు లాగ్ n టైమ్స్ తీసుకుంటుంది. k ఎలిమెంట్స్ ఉంటే k ఆఫ్ లాగ్ n టైమ్స్ తీసుకుంటుంది. సో ఇది ఆప్టిమైజ్డ్ వే టు గెట్ దిస్ సొల్యూషన్. అయితే ఇప్పుడు కోడ్లోకి వచ్చి చూస్తే మనం ఒక మెన్ హీప్ తీసుకుంటాం. మెన్ హీప్ వచ్చేసి మెన్ ఈక్వల్ టు న్యూ, ఇంకా రిజల్ట్ ఒకటి కావాలి, రిజల్ట్ అరే. ఇంకా మనం ఏం చేస్తామంటే ప్రతి పాయింట్ని హీప్లకు పంపిస్తాం. సో ఈ పాయింట్స్లో ఎక్స్ వై ఉంటాయి కదా, ఈ ఎక్స్ వై వచ్చేసి మనం సమ్ చేసుకుంటాం. సో ఇది డిస్టెన్స్ వచ్చి 0 ఉంటుంది కాబట్టి మనం మైనస్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా ఎక్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఇంటూ వై, ఇది డిస్టెన్స్. ఇంకా హీప్లకి ఇవి పంపించేస్తాం. మెయిన్ హీప్ డాట్ పుష్. ఎప్పుడైనా ఫస్ట్ ఎలిమెంట్ అన్నది ప్రిసిడెంట్ తీసుకుంటుంది హీప్లో. సో ఎప్పుడైనా కంపేర్ చేసేటప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ చెక్ చేస్తుంది. సో ఇది మినిమం అనుకుంటుంది, ఇందులో ఇది చూస్తుంది అనమాట. ఈ వాల్యూ ఫస్ట్ చెక్ చేస్తుంది అన్నిటికంటే ముందు హీప్స్లో. ఈ వాల్యూ చెక్ చేయాలి, ఫస్ట్ ఈడ ఉన్నదే చెక్ చేస్తుంది అనమాట, ఫస్ట్ ఎలిమెంట్దే చెక్ చేసుకుంటుంది. సో దాని తర్వాత మనం ఎక్స్ వై పెట్టేస్తాం హీప్లకి. ఇప్పుడు మనకి కే ఉన్నాయి కదా, కే టైమ్స్ మనం చేయాలన్నమాట, కే టైమ్స్ పాప్ చేయాలి. కే టైమ్స్ డూ, ఈడ మనం ఏం చేస్తామంటే పాప్ చేస్తాం. ఏం చేస్తాం, మెయిన్ హీప్ పాప్ చేస్తాం, కే టైమ్స్ని పాప్ చేస్తాం కాబట్టి కే టైమ్స్ పాప్ చేసిన తర్వాత మనకు కావాల్సింది ఫస్ట్ అంటే ఈ ఇండెక్స్ది కావాలి. ఇది 0th ఇండెక్స్ అనుకుంటే ఇది 1 ఇండెక్స్ కాబట్టి ఈ వాల్యూ మనం కాపీ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి నేను రిజల్ట్లకి కాపీ చేసుకుంటున్నాను. రిజల్ట్లకు కాపీ చేసుకున్నా కదా, ఇన్ని టైమ్స్ కాపీ చేసి రిజల్ట్లకు కాపీ చేసుకున్నా. ఇప్పుడు రిజల్ట్ రిటర్న్ చేస్తాను.